జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భాగ్యనగరంలో ఒక మహోన్నతమైన ధర్మయజ్ఞం జరుగుతోంది. భాగ్యనగరంలో ఈ అశ్వయుజ మాసంలోనే మొదలై కార్తీక మాసం వరకు దక్షిణాయన పుణ్యకాలంలో నిజానికి చెప్పాలంటే అన్ని ప్రాంతాల్లోనూ తెలుగునాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ అన్ని ప్లేసుల్లోనూ ఆధ్యాత్మిక వేడుకలు జరగడం సహజమే కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ భాగ్యనగరంలో, అందులోనూ పాత బస్తీలోని సీతారాంబాగ్ మందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుకలకి ఖచ్చితంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు సుమారు 40-45 రోజులు ప్రతిరోజు అశేషమైన భక్తజనం మధ్య ధర్మ పరిరక్షణ కోసం, దేశ హితం కోసం అనేక రకాలైనటువంటి యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉన్నాయి. అనేక కళ్యాణాలు, లేకపోతే పూజా క్రతువులు, సేవా కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వైభవం ఆ పాత బస్తీలో కనబడుతోంది. ఈ యజ్ఞానికి భారత భాగ్య సమృద్ధి యజ్ఞమని పేరు పెట్టారు. అండ్ ఇందులో శ్రీ సహస్ర చండీ పూర్వక మహారుద్ర సహిత కామేశ్వరి యజ్ఞం జరుగుతోంది. ఇందుకు ఇంత స్పెసిఫిక్గా దీని గురించి చెబుతున్నాను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పాత బస్తీలో ఈరోజు వేద ఘోష చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ వేడుకలకి సంకల్పించుకొని దేశ హితం కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైన సంకల్పాన్ని అమలులో చేస్తున్నటువంటి శ్రీమతి మాధవీలత గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. అండ్ వారి సంకల్పానికి కారణం ఏంటి, అండ్ ఈ యజ్ఞం ద్వారా ఏం ఆశిస్తూ ఉన్నారు, అండ్ సమాజంలో ఎటువంటి ఒక మార్పుని కోరుకుంటూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న అనేక మందిలో ఒక యూనిటీని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఎటువంటి ఫలితాలను ఇస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవీలత గారు, చర్చకు స్వాగతం. నమస్కారం అండి. శ్రీమతి మాధవీలత గారు లతమా ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ వారు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు కాదు, ఇంతకు ముందు నుంచి కూడా చెప్పాలంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా అద్భుతమైనటువంటి విరించి అనే ఒక హాస్పిటల్ వ్యవస్థాపకురాలిగా, అండ్ ఆ హాస్పిటల్ మాత్రమే కాదు రకరకాల విభాగాల్లో ఒక కౌన్సిలర్గా, ఇంకా చెప్పాలంటే సేవా కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి నేషనలిస్ట్ ప్రేక్షకుల ముందుకు వారి గురించి లేదా వారి ఈ సంకల్పం గురించి తెలియజేసే ఒక అవకాశం నాకు దక్కింది. సో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు చూడండి, ఈ వీడియోని. ఇందులో మేము మాట్లాడే విషయాలు, ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించిన అంశాలు, ఖచ్చితంగా 10 మందికి తెలియజేయాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. సో వాటి గురించి మేము మాట్లాడబోతున్నాం. మాధవీలత గారు, ముందుగా ఫస్ట్ మీరు తీసుకున్న సంకల్పానికి, మీరు చేస్తున్న కార్యక్రమానికి నిజంగా పాదాభివందనం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. నేను నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్న అంశం ఏంటంటే ఒక 40-45 రోజులు ఒక ఆధ్యాత్మిక వేడుక చేయడము. చాలామంది యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు, బట్ దేశం కోసం, స్పెసిఫిక్గా దేశహితం కోసం అనే ఒక సంకల్పంతో కార్యక్రమాలు నిర్వహించాలని అసలు ఫస్ట్ ఎందుకు అనిపించింది? ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే చక్కటి ప్రశ్న వేస్తే తప్ప సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉండదు. సామాన్యంగా యజ్ఞాలు యాగాలు ఇట్లాంటివి మఠాధీశులు లేదా ఆర్థికంగా ఒక స్థాయిని కోరుకుంటున్న వాళ్ళు చేయడం జరుగుతుంది. మీకు మఠాలు కానీ సంఘాలు కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దేశహితం కోసమే చేస్తారు,
కానీ ఎలా ఉంటుందంటే ప్రపంచ శాంతి, మ్మ్. కోవిడ్ వచ్చినప్పుడు దేశ ఆరోగ్య స్థితి లేదు, మనకి వేరే దేశంతో ఏమైనా యుద్ధం జరుగుతుంటే అక్కడ గెలవాలని, అంటే ఎప్పటికప్పుడు వచ్చే ఒక సమస్యను పట్టుకొని ఆ సమస్య వచ్చినందుకు, అంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్ అన్నమాట. వాళ్ళు అలా ఉండవు ఇవన్నీ. ఆ సమయానికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఒక మహాయాగం జరగడం జరుగుతూ ఉంటుంది. నాకు ఏమనిపించింది అంటే అసలు సమస్య ఎందుకు రావాలి మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాక్సిన్ వేసుకుంటామండి, పోలియో వచ్చే ముందు వ్యాక్సిన్ వేసుకోం కదండి. మ్మ్. ఇప్పుడు పిల్లలకి మనం ఒక 8 ఏళ్ల లోపల కొన్ని వ్యాక్సిన్స్ లిస్ట్ తయారైంది సైన్స్ అండ్ టెక్నాలజీ చేత, మెడిసిన్ వల్ల. అంటే ఆ ఉపద్రవం మనకు రాకూడదని, అది శరీరాన్ని కష్టపెట్టకూడదని, ఇన్నేళ్ల మెడికల్ డెవలప్మెంట్ అనుభవంలో నుంచి మనం శరీరాన్ని సురక్షితంగా ఆరోగ్యరీత్యా ఉంచుకోవడానికి కొన్ని వ్యాక్సిన్లు ఏర్పాట్లు చేసుకున్నాం. మ్మ్. అదేవిధంగా ఇంతటి అద్భుతమైన హైందవ గని పెట్టుకొని, మనకి వేద గని పెట్టుకొని, మనం అసలు దేశంలో సమస్యలను తీర్చుకోవడానికి, అది 360 డిగ్రీలలోనూ పురోగతి చెందడానికి అసలు ముందే మనం ఒక ప్రికాషనరీ మెథడ్ కింద ఒక వ్యాక్సిన్ లాగా ఒక మహాయజ్ఞాన్ని ఎందుకు చేసుకోకూడదు? దేశం అంటే ఏమిటి? డిఫెన్స్ కాదా? అగ్రికల్చర్ కాదా? దాని రిలీజియస్ డెవలప్మెంట్ కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? హెల్త్ కాదా? ఎడ్యుకేషన్ కాదా? ఎకనామిక్ స్టాండర్డ్స్ కాదా? ఇంటర్నేషనల్ గ్రోత్ కాదా? ఏదొద్దండి మనకి ఇందులో. మ్మ్. మరి ఇవన్నీ కలుపుకుంటేనే కదా దేశం అయ్యింది. దీంతో పాటు ఇది దేశంలోని భూ సంరక్షణ, అంటే ఈ నేల. మరి దానిలో ప్రజలేమైపోవాలి? మరి వాళ్ళ సంరక్షణ. గురజాడప్పారావు గారు మనతో అన్నట్టు దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు ఆయన. ఎందుకంటే అయ్యా మనుషుల్ని పట్టించుకోండి అని. నేనేమంటున్నాను, భూమిని పట్టించుకోవాలి, మనుషుల్ని పట్టించుకోవాలి. అప్పుడే కదా సంపూర్ణంగా దేశం అయిందండి. అవును. ఏదో ఒక ఉపద్రవం వచ్చినప్పుడే మనం వేదాల్లో ఇచ్చిన పరిష్కారాలను పట్టుకోవడం కన్నా అసలు దేశమంతా సుభిక్షంగా అన్ని సంకల్పం మనం కోరుకుంటూ సంకల్పంలో ఇవన్నీ అభివృద్ధి చెందాలని, అందులోని ప్రజలు అభివృద్ధి చెందాలని ఒక 45 రోజుల పాటు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులను తీసుకొచ్చి మనం భూమి మీదకి రప్పించగలమనే నమ్మకమే కదండి మనకి మన వేదాల మీద ఉన్నది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. మరి ఉన్నప్పుడు అంత నమ్మి కఠోరంగా దాన్ని మనం చేసి దేశాన్ని, ఆ దేశ ప్రజలకు మనం ఒక అవకాశం ఎందుకు ఇప్పించకూడదు? మ్మ్. దాన్నంత మనస్ఫూర్తిగా నమ్మి నేను, అందుకే దీనికి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని పెట్టాం. భారత భాగ్య యజ్ఞం అని పెట్టిండొచ్చుగా. భాగ్యం అంటే ఏమిటా? సమస్తం భాగ్యమే. అంటే పాపం తెలియని పామరుడికి భాగ్యం అంటే డబ్బు, కానీ కొంచెం జ్ఞానం ఉన్న మనలాగా వచ్చే విజ్డమ్ ఉంటే భాగ్యం అంటే అన్ని భాగ్యమే మనకి. ధనం భాగ్యం, సంతానం భాగ్యం, ధాన్యం భాగ్యం, అన్ని భాగ్యమే మనకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేశానికి సంబంధించినవన్నీ భాగ్యం. ఆరోగ్య భాగ్యం, బుద్ధి భాగ్యం, ఏంటి ప్రజలకు, ఇవన్నీ భాగ్యంతో పాటు సమృద్ధి. అంటే ఈరోజు ఇది మనకి ఉండడమే కాదు ఇంపార్టెంట్, ఇది ఒక అక్షయ పాత్రలాగా దినదిన ప్రవర్ధమానంగా మనం ఎంత జనాభా పెరిగినా వాడుకున్నా అది పుష్కలంగా ఉండాలి. అంటే ఎంత స్వార్థంతో కూడిన నా కోరికనో చూసుకోండి ఇది. సో దేశం భాగ్యంగానూ ఉండాలి, ఆ తెచ్చుకున్న భాగ్యం సమృద్ధిగానూ ఉండాలి అని కోరుకుంటూ ప్రతి దేశ పౌరుడి కోసము అలా చేయాలని నా ఉద్దేశంలో, నా గొప్పతనం కన్నా అమ్మవారి ఇచ్చిన సంకల్పంగానే ఆవిడ శక్తినే భావిస్తున్నాను. కరెక్ట్. మీరు ఇందాక అన్న దాంట్లో స్వార్థం అన్నారు కదా. నిజానికి ఏ యజ్ఞమైనా, ఏ పూజా క్రతువైనా, ఏ సేవా కార్యక్రమమైనా, లేదా ఒక తీర్థయాత్రకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి సంకల్పంలో ఏముంటుందంటే వాళ్ళకి ఇష్ట కామ్యార్థ పరిస్థితిరస్తు అన్నట్టుగానే ఆ పూజారితో చెప్పించుకుంటాం. జనరల్గానే మనకి ఏం కోరికలు ఉన్నాయో, ఇది కావాలి, అది కావాలి, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు, ఇట్లా అష్టైశ్వర్యాలు అన్నట్టు అన్నీ చెప్తారు. మీరేమో భారత భాగ్య సమృద్ధి అంటున్నారు, మళ్ళీ స్వార్థం అంటున్నారు. అంటే నేను ఇప్పుడు స్వార్థము అని అంటేనేమో వ్యక్తిగత ప్రయోజనం వస్తుంది. ఇప్పుడు మీరు సమాజ హితం కోసం చేసే ఒక మహాయజ్ఞం ఇది, దాంట్లో కూడా మీరు స్వార్థం అన్నారంటే మీ దేశభక్తి అర్థమవుతుంది. నాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్లీ అది. అంటే నా జన్మ స్త్రీ అండి నేను. స్త్రీ అంటే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే
మనకి హైందవత్వం ఏం నేర్పించిందంటే ఒకసారి స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత ఆ స్త్రీ పరిపక్వత తల్లి రూపం దాల్చిన తర్వాతే. తల్లి అయిన తర్వాత నా బిడ్డలే, దేశ బిడ్డలు నా బిడ్డలే అనుకోగలిగిన స్థాయి బహుశా ఈ హైందవత్వం నాకు ఇప్పించిందండి. ఒక తల్లి గుడికి వెళ్తే నేను బాగుండాలి అని కోరుకొని పూజ చేయించిన తల్లిని ఎవరు చూసారండి మీరు? మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. నేను ఇంకొక స్థాయి ముందుకు వెళ్ళి నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి అన్నాను. అందుకే నేను స్వార్థపరురాలైన తల్లిని అనుకోవచ్చు. బాగుంది. సరే, ఇప్పుడు పాత బస్తీకి సంబంధించి ఇప్పుడు నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఒక సగటు పాత్రికేయుడిగానే నేను మాట్లాడాను. ఎందుకంటే పాత బస్తీ అనగానే అదేదో ఈ దేశంలో ఇంకేదో ప్రాంతం అన్నట్టుగానే చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్యథా భావించవద్దు. బట్ భాగ్యనగరంలో పాత బస్తీలో ఒక మహాయజ్ఞం జరుగుతోంది. వేద ఘోష ఆ పాత బస్తీలో జరుగుతుంది అని అంటే చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి ఒక పాత్రికేయ కళ్ళతో చూసిన నా మాట అన్నా. బట్ నిజానికి దాంట్లో ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అక్కడే ఎందుకు ఈ యజ్ఞాన్ని సంకల్పించుకున్నారు, అక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు? ఈ విషయానికి నేను ఇంకొంచెం 2-3 నెలలు ముందుకు వెళ్ళాలండి. నేను మార్చి నెలలో ఏం జరిగింది అని అంటే, మీరు లతామా ఫౌండేషన్ అని ఒకటి చెప్పారు. దానికన్నా ముందు ఒక 20 ఏళ్ల క్రితమే లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ అని మా పెద్దమ్మాయి పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేశాం. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత అప్పుడు తల్లిగా ఒక వాత్సల్యం నాకు ఏర్పడింది. అప్పుడు చాలా అనిపించింది, ఎంతమంది పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ప్రత్యేకించి, వాళ్ళకి ఎటువంటి రకాల సహాయాలు ఉంటాయి, బీద పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది, విద్య ఉంటుందని చెప్పి అమ్మాయి పుట్టినందుకు అమ్మాయి పేరు మీద ఆస్తి కొనడం ఒక పద్ధతి, అమ్మాయి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం ఒక పద్ధతి. అలా అనిపించింది నాకు ఒక్కసారిగా. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నాం. అంటే మనం చేసే సేవా కార్యక్రమాలలో జాతి మత విభేదాలు లేవు మనకి. ఈ విధంగా 5-6-7 ఏళ్ల నుంచి పాత బస్తీలో కూడా చాలామంది ముస్లిం స్త్రీలకు కూడా నాకు చేతనైన సహాయం ఏదో ప్రత్యక్ష పరోక్ష రూపాల్లో నా దగ్గర వచ్చి అడుగుతున్నప్పుడు చేస్తూనే ఉన్నాను. చిన్నపిల్లలకి చదువుకోవడానికి 10th క్లాస్కి ఇలా. ఈ సంవత్సరం మార్చి నుంచి నాకు ఇంకా కంప్లీట్గా ఇంకా నాకు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, పిల్లలేమో అద్భుతంగా విద్యలో సెటిల్ అయిపోయారు, 3 పిల్లలు ఓ రకంగా, ఆఖరి అమ్మాయి చదువుకుంటోంది. ఇంకా నేను చేయవలసింది ఏంటి, దేశానికి నేను ఎలా ఉపయోగపడతానో నేను ఆలోచించాలి. ఐ థాట్ దట్స్ మై రిటైర్మెంట్ ప్లాన్. అలా ఆలోచించుకొని మార్చి నెల నుంచి ఇంచుమించు ఫిబ్రవరి నెల నుంచి అసలు నేను పూర్తిగా సేవా కార్యక్రమాలలో దిగిపోయాను. అంతకుముందు మీరు అన్నారు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అని కూడా. నేను కోవిడ్ టైంలో అంతా కూడా సుమారు 9,000 నుంచి 10,000 మంది కోవిడ్ పేషెంట్లకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యం నాకు కలిగింది అమ్మవారి దయ వల్ల. అంటే మనది విరించి ఈజ్ ద ఫస్ట్ ఎవర్ హాస్పిటల్ అండి, వేర్ ఎంటైర్ స్టాఫ్ పర్సనల్గా ఎంఐసియూస్, ఐసియూస్, వార్డ్స్ ఎంతమంది అయితే ఈరోజు ఇంటర్వ్యూని వింటున్నారో వాళ్ళలో విరించి హాస్పిటల్లో కోవిడ్ టైంలో కనుక అడ్మిట్ అయ్యి ఉంటే వాళ్ళందరి మనస్సాక్షికి తెలుసు. రోజులో ఒక డ్యూటీ వేశానండి. డ్యూటీ డాక్టరు, F&B వాళ్ళు అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు, దాని తర్వాత నర్స్, కన్సల్టెంట్, నేను, క్వాలిటీ, అంటే మొత్తం మీకు 7 డిపార్ట్మెంట్స్ పొద్దుటి నుంచి రాత్రి లోపల వాళ్ళని వెళ్ళి అమ్మా బాగున్నారా, అయ్యా బాగున్నారా అని పలకరించారు. కోవిడ్ టైంలో ఇట్ వాజ్ అ రూల్ దట్ హ్యావ్ లేడ్ ఫర్ ది ఎంటైర్ హాస్పిటల్. ఎందుకంటే ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యం కన్నా మానసిక అనారోగ్యంతోనే చనిపోతారండి సగం. మన అనారోగ్యంతో ఎప్పుడు పోరాడగలుగుతామండి? మానసికంగా మనకి ఎవరైనా చేయూతనిస్తే పోరాడతాం. ఆ పోరాడే శక్తిని కూడా కోల్పోయి వాళ్ళని ఒక పురుగులలాగా చూసిన పరిస్థితికి పట్టుకొచ్చేసింది కోవిడ్ అప్పట్లో మనకి. అంటే నిజంగా ఎవరు నా వాడు, ఎవరు నా వాళ్ళు కారు అని అంటే ప్రస్ఫుటంగా కనిపించేటట్టు ఎగ్జాక్ట్లీ. కానీ మేము అలా కాదు. మేము ప్రతి ఐసీయూలో నేను ఒకసారి మాస్క్ లేకుండా కూడా వెళ్ళిపోయేదాన్ని వీళ్ళందరి రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర భుజం మీద చెయ్యి వేసి వాళ్ళతో మాట్లాడి ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నేను. ఆ 1.5 year బహుశా మేము వీఆర్ ది హైయెస్ట్ ట్రీటెడ్ పేషెంట్స్ అండ్ ద లీస్ట్ మార్టాలిటీ రేట్ విరించిలో. అంటే అన్నీ ఓపెన్ ఫ్యాక్ట్సే, మనం ఇక్కడ దాచవలసింది ఏమీ లేదు మన దగ్గర. అయితే
ఆ సందర్భంలో అలా ఆంటర్ప్రెన్యూర్ కూడా చేసిన బాధ్యత చేసిన తర్వాత నిదానంగా మా అబ్బాయి అప్పుడు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు. అలా కోవిడ్ సడలి తగ్గిపోతుండింది. నేను తల్లిగా నా బాధ్యతలకు మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. కోవిడ్గా దేశంకి ఇట్ వాజ్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడై ముందుకొచ్చి పని చేయవలసిన టైం అండి అది. ఇప్పుడు మనం బార్డర్లో యుద్ధం జరుగుతుంది, సైనికుడు వెళ్ళి కదా యుద్ధం చేయాలని ప్రశ్న వేస్తాం. మరి దేశం లోపల వచ్చిన ఎమర్జెన్సీకి ఎవరండి కష్టపడాలి? అందరం సైనికులం. పైపెచ్చు హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళం అంతకన్నా పెద్ద మెడికల్ సైనికులం కాదా? ఆర్ వి నాట్ మెడికల్ సోల్జర్స్? ఆ భావనతో నేను రంగప్రవేశం చేసి దూకి ఈ పని చేశాను. ఒకసారి అది అయిన తర్వాత తల్లిగా నా బాధ్యతలు కూడా ఉన్నాయి. అంటే ఒక రకంగా ఆంటర్ప్రెన్యూర్గా ఇట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ డైనమిక్ టైమ్ వేర్ ఐ రియలీ పర్ఫార్మ్డ్ మై ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. ద బ్యూటీ ఈజ్ వన్ మోర్ థింగ్. అమ్మవారి కృప వల్ల, దయ వల్ల మాకు సుమారు అప్పుడు 1300 నుంచి 1400 ఎంప్లాయీస్ ఉన్నారు. We have not lost a single employee or family member in the entire COVID time అండి. We are the only hospital like that. Oh my God, అవునా? వాళ్ళకి అంత సంరక్షణ ఇచ్చాం మేము. యాజమాన్యంగా వాళ్ళని అంత చూసుకున్నాం మేము. ఇండ్లకు పంపించలేదు. కొంచెం కోవిడ్ మాకు డౌట్ వచ్చినా ఇండ్లకు పంపించే వాళ్ళం కాదు. నేను ప్రత్యేకించి వాళ్ళని అక్కడ అట్టే పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి 21 days తర్వాత వాళ్ళకి కోవిడ్ రీటెస్ట్ చేయించి వాళ్ళు బాగయ్యారన్నప్పుడే నేను ఇంట్లోకి పంపించేదాన్ని, అంతవరకు పంపించేదాన్ని కాదు. అలా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ని కూడా మనం కాపాడాం. సో దేర్ ఈస్ అ సాటిస్ఫాక్షన్. యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఐ హ్యావ్ అ సాటిస్ఫాక్షన్. ఆ బిల్డింగ్ కట్టడం కూడా నా ఆధ్వర్యంలో ఐ వాజ్ అ ప్రాజెక్ట్ లీడర్ టు బిల్డ్ ఈవెన్ ది విరించి హాస్పిటల్. 11 నెలల 15 రోజులలో కట్టేశాం మేము ఆ బిల్డింగ్ని, కంప్లీట్ ఫేస్ లిఫ్ట్తో సహా. ఇట్స్ ల్యాండ్ మార్క్ నిజంగా మాట్లాడితే. అలా ఉండిపోవాలనేదే నా డిజైర్ ఉండింది. లేబర్లందరినీ కూడా, అంటే శ్రమజీవులందరినీ కూడా మాతో పాటు భోజనాలు ఏది మధ్యలో కాంట్రాక్టర్కి వెళ్ళకూడదని ఆ సౌకర్యాలన్నీ డైరెక్ట్గా మనం వాళ్ళకే ఇప్పించి అలా అక్కడ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది నాకు ఎప్పుడూ అలాంటి భావన. మనం ఏది చేసినా 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎలా ఉద్యోగం మనం వాళ్ళకి 10 మంది కల్పించగలం అనేది నా కాన్స్టెంట్ థాట్ ప్రాసెస్. వెరీ నైస్. అది అవ్వడం ద్వారా కాస్త మళ్ళీ పిల్లలతో పాటు నేను చెన్నై వెళ్ళిపోయాను. 2 పిల్లలు ఐఐటి సీట్ వచ్చేసింది వాళ్ళకి. సో వాళ్ళతో పాటు నేను వాళ్ళతో ఉండడం కూడా నాకు, అంటే అన్ని బాధ్యతలను చూడగలిగినదే స్త్రీ అండి. ఆ శక్తి స్త్రీకి ఉంది అనేది నాకు హైందవ ధర్మము, మన పురాణాలు, ఉపనిషత్తులు నాకు ఎప్పుడూ ప్రేరేపణ. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అంత బిడ్డను వెనక వేసుకొని యుద్ధమే చేయలేదా అండి? ఆవిడకన్నా గొప్పవాళ్ళం ఏంటండి? నేను కాదు కదా. నాకు చేతనైనంత నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఈ విధంగా చేయడం జరిగింది. సో అంటే లోపముద్ర ఫౌండేషన్ ఒకటి, తర్వాత విరించి ద్వారా చేసినవి, మళ్ళీ లతమా ఫౌండేషన్కి డిఫరెన్సెస్ ఏమైనా చెప్పగలుగుతారంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఒక శ్రేయోభిలాష్ పెద్ద ఆయన నాకు కనిపించి, ఏమిటమ్మా చాలా స్వార్థపరురాలివి నువ్వు, లోపముద్ర చారిటబుల్ అండ్ ట్రస్ట్ అని పెట్టి పెద్దమ్మాయికి ఇచ్చేస్తావు ఆస్తి, మరి చిన్నమ్మాయికి ఏం ఆస్తి ఇస్తావని అడిగారండి. సరే అండి, నేను లతామా ఫౌండేషన్ పెట్టి దీని మీద కార్యక్రమాలు చేస్తున్నానండి, ఈ ఆస్తి చిన్నమ్మాయికి ఇస్తాను అని చెప్పారు. అది తల్లిగా పిల్లలకి నేనేమి ఇవ్వగలను అంటే చక్కటి ఆలోచన విధానం, మానవత్వం, దేశ సేవ, 10 మందికి ఉపయోగపడడం, ఇదే నేను ఇవ్వగలిగింది. అందుకే ఆ విధంగా ఆడపిల్లలకు మనం ఇవ్వాల్సింది స్త్రీ ధనం అంటామా, ఇది వారి స్త్రీ ధనం అండి. మా 2 అమ్మాయిల స్త్రీ ధనం ఇది, 2 చారిటబుల్ ట్రస్టులు. అక్కడి నుంచి వన్స్ నౌ ఐ కేమ్ బ్యాక్ టు రిటైర్మెంట్ ప్రోగ్రామ్. అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు నన్ను పాత బస్తీ నుంచి వచ్చి కలవడం జరిగింది. ఆ పిల్లలు, ముస్లిం పిల్లలు వచ్చి, అమ్మ మీరు ఇప్పటిదాకా చాలా సహాయపడ్డారు, ముందుకి ఇంకా మీరు ఎందుకు సహాయపడరు, రండి మాకు దయచేసి సహాయపడండి అని అంటే, అప్పుడు నేను గ్రీవియన్సెస్ అని మొదలుపెట్టాను. అంటే ఏమిటి పాపం ఈ ఆర్థికంగా బడుగుపడ్డ వాళ్ళు నాకు జీవితంలో ఒక్కరే ఉన్నారండి. నాకు తెలిసి ఒక్కటే కులం, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కులం. ఎంతకన్నా వేరే కులం లేదండి నాకు. ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి ఒక్కడు ఈ కులానికి సంబంధించిన వాళ్ళు. ఆర్థికంగా కాస్త బాగున్నారనుకోండి, వాళ్ళకి అసలు కులం ఉండకూడదండి. ఎందుకు ఉండాలి? ఏదన్నా ఎందుకు అనుభవించాలి? వాళ్ళు అనుభవించాల్సిందంతా గర్భదరిద్రంలో ఉన్న వాళ్లే కదండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. ఇంకా ఏమిటండి మతాలు, కులాలు, విభజనలు మనకి అర్థం కాకుండా బీదవాడుగానే ఉండిపోతున్నాడు పాపం. ఇది నా ఆలోచన విధానం. సో నేను అప్పుడు వెళ్ళి ఈ స్త్రీలకు రేషన్ తీసుకొని వెళతాను.
30 రోజుల గ్రాసం తీసుకొని వెళతాను. ఇప్పుడు మనం ఊరికే కూర్చోబెట్టి వేదాంతం మాట్లాడితే కడుపు నిండదు, కాలు నిండదు. నేను స్త్రీని, తల్లిని, నేను ఒక తల్లిని వెళ్ళి కలవబోతున్నాను, కన్నీటిలో ఉన్న తల్లిని. అమ్మ ముందు నువ్వు 30 రోజుల గ్రాసం తీసుకో తల్లి అంటే ముందు ఒక ఊరట వాళ్ళకి, అప్పుడు వింటారు మన మాట. ఇలా నేను విని 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 తెలుసుకోవడంలో అది చేయడం, మళ్ళీ మరుసటి రోజు నా దినచర్యలో పొద్దున పూజ చేసుకోవడం. ఆశ్చర్యంగా, అంటే నేను ఆధ్యాత్మికంగా కూడా ఉంటాను కాబట్టి నా మాటలు కాస్త చాదస్తంగా అనిపించవచ్చు వినేవాళ్ళకి. ఒకరోజు అమ్మవారి పూజ చేస్తుంటే లలితా సహస్రనామంలో మొట్టమొదటి వచ్చే నామం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఏమైంది ప్రపంచంలో ఉమెన్ ఎంపవర్మెంట్లో రాజ్ఞి కనిపిస్తోంది, మాత కనిపించట్లేదు ఎవరికి. ఇక్కడ ఆలోచన విధానంలో ఈ ఈ కుర్రకారు కాలానికి లేదా కాస్త పైబడ్డ వయసు ఉన్న వాళ్ళకు కూడా రాజ్ఞి, రాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనాలు రాజ్ఞులు కనిపిస్తున్నారు. కానీ వీటికన్నిటికన్నా ముందు అంత జగదీశ్వరి అమ్మవారు కూడా ముందు నేను అమ్మనమ్మ అని చెప్తోంది, శ్రీమాత అంటాం. ఎందుకో తెలియదండి, చాలా ఆశ్చర్యంగా పూజ చేసేటప్పుడు పెడుతున్నావు, ఇంతమందికి సేవ చేస్తున్నావు, నువ్వు అన్నిటికన్నా తెలుసుకోవాల్సింది అసలు గర్భిణితో ఉన్న స్త్రీ పడే బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అని. ఇది ఆ పొద్దున్న నాకు ఈ సంకల్పం వచ్చింది అంటే ఈ స్ఫురణ వచ్చింది. ఆ రోజు నేను ఒక మదార్సాకి వెళ్ళాను. ఆడ పిల్లవాడు ఉన్నాడు పాప, నేను అందరికీ కిట్లు ఇచ్చేసాను. వాడు నా దగ్గరికి వచ్చి దీదీ మే ఆప్సే ఎక్ బాత్ కహ సక్తా హూं క్యా అన్నాడు. నాన్న చెప్పు బేటా, క్యా హై తుమ్హారా దిక్కత్ అంటే, दीदी मैं यहाँ मदरसा में काम करता हूँ दीदी, मेरे को एक 6,000 से ज़्यादा तो मिलता नहीं मुझे, लेकिन आपको पता है ना बहन को घर पहला जो డెలివరీ रहता మైకే వాళ్ళకు करना पड़ता है, చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ భారం నా భుజాల మీదే ఉంది, మీరేమన్నా కాన్పు చేయించగలుగుతారా అంటే ఆలోచించండి. పొద్దున అమ్మవారి ప్రశ్న, ఇక్కడ మీకు బాధ. నాకు రోమాంచితమైంది. నాన్న నాకు 2 రోజులు టైం ఇవ్వన్నాను. ఇంటికి వచ్చాక ఎందుకో అదొక తెలియని వేదన. అప్పుడు మరుసటి రోజు అమ్మవారి పూజలో కూర్చొని ఏం చెయ్యాలి అనే ప్రశ్న నాలో వచ్చినప్పుడు ఒక సమాధానం ఏమొచ్చిందంటే, 1008 నామాలతో అమ్మవారిని పూజ చేస్తావు, ఏముంది 1008 తల్లులకు పూజ చేస్తున్నాను అనుకొని 1008 ఫ్రీ డెలివరీలు చేయించేసేయి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు 1008 ఫ్రీ డెలివరీస్ అని డిక్లేర్ చేశాను. అలా నాంది, అమ్మవారు అలా నాంది పలికిచ్చింది నాకు ఓల్డ్ సిటీలో. 1008 బీద బడుగు వర్గ స్త్రీలకు నార్మల్ డెలివరీలు, ఒక కాస్త రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ ఉండదు, ఒక 2,000-1,500 ఉంటుందంతే. అది తీసుకొని మనం వాళ్ళకి ఫ్రీ నార్మల్ డెలివరీలు చేయిస్తాం. అలా సుమారు 200 డెలివరీలు అయ్యాయి మన దగ్గర. ఓకే. ఏమిటంటే బయటకు వచ్చి పెద్దగా చెప్పుకునే అలవాటు లేకపోవడం వల్ల చాలా విషయాలు గురించి కానీ మా ట్రస్టుల గురించి కానీ తెలియకపోవడం, ఒక విధంగా అది కూడా భగవంతుడు ఇచ్చిన ఒక మనస్తత్వం మాకది. అలా వెళుతున్న దానికి ఎన్నో నగ్న సత్యాలను చూసి విని తెలుసుకునే అవకాశం పరమేశ్వరుడు ఇప్పించాడు. ఆ వీధులేమిటో, ఆ చెత్తలేమిటో, ఆ జీవితాలేమిటో, ఆ డ్రైనేజ్ ఏమిటో. తమాషా ఏమిటంటే అండి, పాత బస్తీ అంటే ఏమిటి? హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ మీరు హైదరాబాద్ అనగానే ఏమనుకుంటారు? ప్రపంచయుక్తంగా తెలంగాణ క్యాపిటల్ స్టేట్ అనుకుంటారు. ఏమండి, హైదరాబాద్ అనగానే ఏమొస్తుంది ఎవరికైనా? క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. కానీ ఇంతటి క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణలో ఒక సోమాలియా ఉంది, అది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదండి. ఎవరికి అటు వెళ్ళే ఉద్దేశం లేదు. ఎందుకు అటు ఎంత అంటే చుడీ బజారో లాడ్ బజారో అక్కడికి వెళ్ళి నీట్గా మాన్యుమెంట్ చుట్టూరా క్లీన్ చేసేసుకుంటారు వీళ్ళు. అలా ఆడవాళ్ళు స్ట్రైట్గా వెళ్తారు, 4 గాజులు కొనుక్కుంటారు, ఆ ఇంట్లో ఉండే చిన్న సతుకు ఇబ్బంది రిటర్న్ వచ్చేస్తారు. కానీ అది కాదండి ఓల్డ్ సిటీ. అసలు ఓల్డ్ సిటీ మీకు తెలియాలంటే, మీకు ధైర్యం ఉంటే వెళ్ళండి. అసలు వీధి వీధి బస్తీ చూసి రండి. మీరు దయనీయమైన స్థితి వాళ్ళది. ఏమండి, జిహెచ్ఎంసీ క్లీన్ చేయకూడదా? ఏ పేపర్లు ఎక్కడ రాస్తుందండి జిహెచ్ఎంసీ క్లీన్ చేయకూడదని? చెయ్యరు అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు. గుళ్ళు, గోపురాలు, వాళ్ళ పక్కన ఉన్న చెత్త, ఆ డ్రైనేజు, నాలాలు, ఆ రోడ్లు, అసలు పాపం వాళ్ళు చేసుకున్నారా, మనం చేసుకున్నామా, దేశం చేసుకుందా? ఏమిటండి. అక్కడ ఉన్న వాళ్ళతో మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా, ఈవెన్ అక్కడ ఉన్న మాతృమూర్తులు చాలామంది ఆడవాళ్ళతోటి మహిళలతోటి మాట్లాడుతూ ఉంటారు కదా, మీకు అర్థమైంది ఏంటి అసలు
పాత బస్తీలో ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి అని అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2 రకాలుగా ఉందండి. మనం కనుక ముస్లిం సమాజాన్ని తీసుకోవడం జరిగితే వాళ్ళకి పాపం విద్య ఉండదు, వాళ్ళకి ఏ రకమైన వసతులు ఉండవు, వాళ్ళకి గర్భ దరిద్రం, విపరీతమైన సంతానం, ఆ సంతానానికి చదువు దేవుడు ఎరుగ కదా, భోజనం పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈ రోజు కాలంలో పిల్లలు ఆలోచించండి, చక్కటి చదువు లేకపోతే మీకు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుందండి? పిల్లల్ని కని వాళ్ళకి మీరు వ్యక్తిత్వం ఇవ్వట్లేదు, విద్య ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, మరి వాళ్ళకి దేశం పట్ల ద్వేషం రాక ఏమొస్తుంది? కానీ వాడికి ఏమర్థం అవుతుంది? నాకు దేశం ఇవ్వట్లేదు అనుకుంటున్నాడు. ఈ దేశానికి ఏమిటండి ఇక్కడ సంబంధము? ఆ తల్లిదండ్రులు ఈరోజు ఉన్న కాలానికి బట్టి నాకు 2 3 కనుక వద్దు, ఎంత చెట్టుకి అంత గాలి అండి, ఎంత చెట్టుకి అంత నీడ, ఎంత చాపు ఉంటే అంత కాళ్ళు చాపుకోవాలి. ఇది బేసిక్ రూల్ కదండి. అంతంతమంది పాపం పిల్లల్ని కంటారు వాళ్ళు, అదొక ఇబ్బంది వాళ్ళకి. స్త్రీలు చదువుకుంటారా, పోనీ ఉద్యోగాలు చేసుకోగలరా, అది లేదు వాళ్ళకి. పోనీ చక్కటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయా ఫ్రీగా, అవి లేవు వాళ్ళకి. ఎక్కడండి ఈరోజు ప్రపంచంతో ఢీ కొనగలరా పిల్లలు? ఏమీ లేకుండా చివరికి మీరు వాళ్ళని చూసే టైర్ పంచర్ షాపులలో పిల్లలు, ఎవరన్నా పిల్లలండి. ఒక తల్లికి, నాకైతే ఏ బిడ్డలైనా ఒకటే, ఎంతమందికి మనము బుక్సులు కొనిచ్చామో, వాళ్ళకి ఫీజులు కట్టామో, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళు. ఎంతండి ప్రైవేట్ స్కూళ్ళలో జీతం అనుకున్నారు? 900, 1000 రూపాయలు, 1500. అయ్యో, వాళ్ళకి రోజు ఖర్చే వెళ్ళట్లేదు అక్కడ. ఎక్కడండి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయగలరు? వాళ్ళ ఇంటి రెంట్లు తెలుసా అండి మీకు? రక్తం పిండి కడతారు వాళ్ళు. ఇట్లా పిల్లలు ఉండరు వాళ్ళని చూసుకోవడానికి, వదిలి వెళ్ళిపోయి ఉంటారు, ఉద్యోగాలు చేయరు, పొద్దున్న 1, 2 వరకు నిద్రలు లేవరు. ఎందుకని? రాత్రంతా మీకు షాపులు బస్తీలు తెరిచి ఉంటాయి. మరి వాడి జీవన విధానం ఎలా అండి? వాడిని ఒక మార్గంలో పడేది వాడికి. ఉద్యోగాలు ఉండవు, పొద్దున్న లేవరు, ఆడవాళ్ళు కష్టపడుతుంటారు. చక్కటి పౌష్టిక పదార్థమైన ఓ కూరగాయలు కొనుక్కుందామో, చక్కగా తిందామో, పిల్లలకు పెడదామో అని ఆ స్త్రీ నిర్ణయించుకుంటే కూరగాయలు ఖరీదు ఎక్కువ. మరి మీకు ఏది ఖరీదు తక్కువ? మాంసం ఖరీదు తక్కువ. ఈ మాంసంలో కూడా మీరు మరి నన్ను ఇన్ని ప్రశ్నలు వేయచ్చు. మరి మీకు ఎలా తెలుసమ్మా ఇన్ని ధరలు అంటే? ఇప్పుడు 10 మంది కష్టం తెలుసుకోవాలంటే తింటే తెలుసుకోవక్కర్లేదండి, వాటి గురించి విచారించుకున్నా తెలుసుకోవచ్చు. మాట్లాడదు. సుమారు 2500 ముస్లిం స్త్రీల గ్రీవెన్సెస్ చేశాను ఈరోజు దాకా. నేను 1, 2 చేసి మాట్లాడట్లేదు. We have all proofs how much ever grievances we have done. మెడికల్ క్యాంప్స్ చేశానండి ఈరోజు దాకా. సుమారు 150 మెడికల్ క్యాంప్స్ చేశాను. ఐఎమ్ ద ఓన్లీ సోల్ పర్సన్ హూ హెస్ డన్ సో మెనీ మెడికల్ క్యాంప్స్. మెడికల్ క్యాంపులు చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి 60-70% ఫ్రీలో డయాగ్నోస్టిక్స్ చేయించి ఇవన్నీ విరించి సహాయంతో చేశాను నేను. ఓకే, వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. ఎంతమందికి అండి క్యాన్సరు చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల వాళ్ళు కనుక్కొని 6 లక్షలు అవుతుందంటే మనం 60,000కు చేయించామండి. అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి విరించి. అలా ఉన్న ఒక ప్రైవేట్ సంస్థని కూడా ఒక దేశం కోసము, ఒక 4 మంచి వాళ్ళ కోసము, ఆ ముస్లిము హిందూ అనే తారతమ్యం లేకుండా అందరూ మన వాళ్ళు కదా, అందరూ స్త్రీలే పిల్లలే కష్టపడుతున్నారని చేయించాం మనం. ఈ చేయిస్తున్న దాంట్లో మాకు అర్థమైంది, వాళ్ళు కోడి మాంసం కొనుక్కోలేరు ఖరీదు, మేక మాంసం కొనుక్కోలేరు ఖరీదు, తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిని తిట్టాలి? దారుణమైన పరిస్థితి ఉంది. ఇట్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఒక వలయం అండి, ఇది వర్ల్పూల్. కరెక్ట్. మీరు చక్కటి కూరగాయలు అందించండి, వాళ్ళకి తక్కువ ధరలకు అందించండి. మీరు రైతు మార్కెట్కి వెళితే అక్కడేమో ఆ మధ్యలో ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటాడో అటు రైతును బతకనివ్వడు, ఇటు కస్టమర్ని వాడు బతకనివ్వడు. ఇటు వస్తేనేమో స్లాటర్ హౌజెస్ ఆవులని గోవులని వీటిల్ని బర్రెలు వీటిలన్నీ చంపేసాడు. హైందవత్వానికి బాధాకరమే, అతి తక్కువ ధరలో అమ్మేస్తారు. అటు తింటున్న ఏవైతే చిన్న ఆర్థికంగా చిన్న లెవెల్లో ఉన్నవాళ్ళు హార్మోనల్ వైజ్ వీటిలన్నిటి వైజు ఇది మన శరీరానికి ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి జెనెటికల్గా సెట్ అయ్యే ఫుడ్ కాదండి. ఇది బీదరికం, ఎక్స్ప్లాయిటెడ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ బీదరికాన్ని వ్యాపారం కోసము ఎక్స్ప్లాయిట్ చేసుకునే మార్గంలో రకరకాలుగా
కమ్యూనల్ క్లాషెస్ పట్టుకురావడం వీళ్ళ మధ్యలో. మీరు అసలు ఒక చిన్న నార్మల్ హిందూ ఇంటికి వెళితే, ఒక నార్మల్ ముస్లిం ఇంటికి వెళితే అసలు వాళ్ళకి అంత టైం లేదండి వీటి గురించి మాట్లాడడానికి. కానీ ఎందుకు, ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను. బార్కాస్లో ఇస్రాయెల్ది ఫ్లాగ్ వేసి తొక్కిస్తున్నారు. ఎందుకండి, ఏమిటండి సంబంధం? ఇప్పుడు మనం నిజం మాట్లాడితే ఇస్రాయెల్ మీద దండెత్తిన హమాస్ తప్పొద్దా మనకి? వద్దా అండి మనకి? వాడికి ఏం తెలుసండి? బార్కాస్లో చిన్న పిల్లాడు ఉంటాడు, ముస్లిం పిల్లాడు, పాపం, వాడికి ఏం తెలుసండి? ఎవడో వేసిన వాడు వేస్తాడు వాడి స్వార్థం కోసం. అందరు తొక్కుతున్నా నేను తొక్కుతాను అనుకుంటాడు. రేపొద్దున ఏమనుకుంటాడు? నాకేదో అన్యాయం జరిగింది, సంబంధం లేకుండా నాకేదో అన్యాయం జరిగింది అనుకుంటాడు. ఇది మనసులో పెట్టుకొని వాడు ఏం చేస్తాడు? ఇంకెవడి మీద దాడెత్తుతాడు. వాడు వీడు అందరు దేనికి బలవుతున్నారు? ఒక ఎక్స్ప్లాయిటేషన్కి, ఒక వలయానికి, పిడికలి స్వార్థపరుల ఉచ్చులో ఇరుక్కుంటున్నాం దేశం అంతా. అది బయటికి రావాలి అని అంటే భగవంతుడు దిగి రావాలి. అదే భారత భాగ్య సమృద్ధి యజ్ఞం. సూపర్. నిజంగా మీరు అన్నది ఆ వలయాన్ని ఛేదించాలి, నెగిటివ్ ఎనర్జీస్ని ఛేదించి భేదించి నిజమైన ఆ భారతీయుడికి ధర్మాన్ని ఇవ్వడానికి, వాడి నిజమైన ఉనికిని వాడు ఆనందంగా ఈ భూమి మీద బతకడానికి, ప్రశాంతంగా బతకడానికి, సంతోషంగా బతకడానికి. అంటే ఒకప్పుడు భారతదేశం బంగారు పక్షి అనేవాళ్ళు, గోల్డెన్ బర్డ్, మీరు వినుంటే. అవును. దానికి ఆ రోజు దృష్టి తగిలి బయటవాడు వచ్చి నాశనం చేశాడు. ఈరోజు మనలో మనమే నాశనం చేసేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ముందు పడాలి కదండి ధర్మబద్ధంగా. అందుకే అక్కడ సామాన్య పౌరులకి కూడా 36 రకాల హోమాలని, 12 రకాల కళ్యాణాలని, మొట్టమొదటిసారి ఇంత పెద్ద మహాయాగంలో సామాన్యులకి ఎవ్వరికీ ఒక వాళ్ళు పెట్టగలిగిన ధరలలో ఎవ్వరూ చేయించలేదండి. మనం చేయిస్తున్నాం. ఎందుకు? ప్రజలు ఎంతమంది తరలి వస్తే వాళ్ళ చుట్టూరు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అక్కడ బ్రేక్ అవ్వాలి. భారతదేశం కోసం ఏదైతే ఇంత తీవ్ర స్థాయిలో పరమేశ్వరుణ్ణి మనం స్థాపిస్తున్నామో ఆ స్థానానికి వస్తే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ బ్రేక్ అవుతాయి. అప్పుడు వాళ్ళ బుద్ధి పనిచేస్తుంది. ఆ పనిచేసే సద్బుద్ధి వాళ్ళ సొంత కోరికలను కోరుకోవడానికి వాళ్ళు ఒక పూజ చేయించుకొని వెళతారు. అంటే దాని అర్థం ఏంటి చూడండి. ఒక శరీరానికి ఉండే ఆకలి వేరు, ఒక జీవ కణానికి ఉండే అవసరాలు వేరు. జీవకణానికి ఆకలి ఉండడం మీకు తెలుసా? మీకు తెలుసా? ఇప్పుడు మీ శరీరం కొన్ని లక్షల కోట్ల జీవకణాలతో తయారవుతుంది. ఆ జీవకణానికి ఉండే ఆకలి మీకు తెలుస్తుందా? కానీ మీ కడుపులో ఉన్న ఆకలి మీకు తెలుస్తుంది. కరెక్ట్. శరీరం దేశం అయితే అందులో ప్రతి జీవకణం ప్రతి పౌరుడండి. ఆ జీవకణం ఒక్కసారి పాడై డిస్టర్బ్ అయితే క్యాన్సర్ వచ్చేస్తుంది. మరి దేన్ని పట్టించుకుందాం? ఆకలి పట్టించుకుందామా? స్నానం పట్టించుకుందామా? కిడ్నీలను పట్టించుకుందామా? గుండెని పట్టించుకుందామా? జీవకణాన్ని కూడా పట్టించుకుందామా? అన్నిటినీ పట్టించుకున్న నాడే అది ఆరోగ్యవంతమైన శరీరం. ప్రజలని, దేశాన్ని, భూ సంరక్షణ అన్నిటినీ పట్టించుకున్న నాడే అది దేశ సమృద్ధి. అందుకే పౌర సమృద్ధి, దేశ సమృద్ధి. ఇలా వీధులు వాడలు చూసి ఏం చెయ్యాలి తల్లి అని నేను నిజంగా బాధపడి కంట నీటి పెట్టుకున్న తరుణంలో ఇలాంటి ఒక పెద్ద యాగం చెయ్యాలని ఒక ఆలోచన స్ఫురణకు వచ్చింది. సరిగ్గా మీరు ఆ టైం అలా కలిసిందో తెలియదు కానీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ఎలక్షన్ వాతావరణం నడుస్తున్న టైంలో ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని నింపే ఒక యాగం కూడా జరుగుతోంది. ధర్మానికి సంబంధించి ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులు లేదా చాలామంది భక్తులు ఉన్నారు. నిజానికి మన తెలుగు నాట అయితే మీరు ఏదైనా సరే ఒక కోటి దీపోత్సవమో ఇంకో కార్యక్రమం, భక్తి కార్యక్రమం చెప్పండి, లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు. పుష్కరాల నుండి వేలల్లో జనాలు వెళుతూ ఉంటారు చాలా ప్లేస్లకి. బట్ భక్తి అనేది ఒక అంశం అయితే హైందవ చైతన్యం అనేది ఇంకొక కావాల్సినటువంటి అంశమేమో అనిపిస్తోంది. ఈ రెంటికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా? హైందవ చైతన్యానికి ఏం జరగాలంటారు? భక్తి అనేది ఇప్పుడు గంగా జలం ఉందండి. గంగ మీకు హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వస్తుంది. అది చివరికి గంగా నుండి మీరు ఏదైనా నుండి మంజీరా రకరకాలుగా విభజన అయ్యి అయితే ఎన్ని నదులు వస్తున్నాయో చివరికి మీ ఇంటి కుళాయిలోకి నీళ్ల రూపంలోనే వస్తుంది. మనం మనిషి నీళ్లు తయారు చేయట్లేగా. అవును. ఏదైతే ఇప్పుడు
మన ఇంట్లోకి వచ్చి నీటి ద్వారా కుళాయిలో వస్తుందో అది ఒక వ్యక్తి భక్తి. కానీ ఏదైతే కొన్ని వేల లక్షల భూములు పంటలు పండిస్తోందో, ఏదైతే అనంతకోటి జీవరాశుల దాహం తీరుస్తోందో, ఏ జలమైతే ఈరోజు హైడల్ పవర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తుందో, ఏ జలమైతే భూగర్భంలోకి వెళ్ళి అడవులను పెంచుతుందో, ఇది హైందవత్వం అండి. కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా విడగొట్టగలరు? కానీ ఒక సామాన్యుడికి అంత వేదాంతం అర్థం అవడం కష్టం. అసలు చాలా అద్భుతం హైందవత్వం. ఎంత అద్భుతం అంటే హైందవత్వం తల్లి అయితే భక్తి బిడ్డ వంటిదండి. ఒక తల్లి అన్నం కలిపేటప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వండి కూడా సాంబార్లోనో పప్పులోనో పంపించి కూడా ఇంగువతో సహా ఆవాలు జీరగా పిల్లలకి ఏం నచ్చదంతా పక్క తీసి చక్కగా ఎంత ముద్ద తీసి నోట్లో పెడుతుంది, చందమామని చూపించి. అది భక్తి. ఆ భక్తి అనేది ఒక వ్యక్తికి అర్థమయ్యేటట్టు, వాళ్ళు తట్టుకునేటట్టు, వాళ్ళు తెలుసుకునేటట్టు వేద సారమంతా హైందవత్వంలో నుంచి ఆ వంటలో వండినట్టుగా పెట్టి ఆ పరమేశ్వరుడు దాన్ని అన్నీ పక్కకు ఏరించి భక్తి రూపంలో ఒక్కొక్కళ్ళకి అందజేసేంత సులువైన మార్గాన్ని ఇప్పించాడండి. కాబట్టి హైందవత్వము భక్తి రెండు వేరు కాదు. ఆ మహావటవృక్షంలోని ఒక వేరు భక్తి. అందుకే చూడండి, భక్త కన్నప్ప భక్తి ఒక రకం, త్యాగరాయ స్వామి భక్తి ఒక రకం, ఛత్రపతి శివాజీ గారి భక్తి ఒక రకం. అర్థమవుతోందా మీకు? కానీ వీటిని అన్ని భక్తిని పోషించి అరే నీలో ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి వాళ్ళని ఇన్స్పైర్ చేసే స్ట్రింగ్ కమ్స్ ఫ్రమ్ హైందవత్వమే. అందుకే మనము మీరు ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే మనం అందరం చెప్పుకోగలిగింది ఏమిటంటే హైందవత్వం ఒక మతం కాదండి. లైక్ సాంస్క్రిట్ ఇస్ మదర్ ఆఫ్ లాంగ్వేజెస్. హైందవత్వం ఒక సివిలైజేషన్, ఇట్స్ అ కాన్స్టిట్యూషన్. అందుకే ఇట్ ఇస్ సనాతనం అంటాం. అంటే ప్రథమమైనది అదే. అక్కడి నుంచే అది జీవితాన్ని ఎలా బతకాలని ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ ధర్మబద్ధమైన కాన్స్టిట్యూషన్. అందుకే ద్వాపరయుగ ధర్మం వేరు, త్రేతాయుగ ధర్మం వేరు, కలియుగ ధర్మం వేరు. ఆనాటికే చెప్పేశారు వాళ్ళు. కరెక్ట్. అది అంటే ఇంత డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ మీకు ఏ మతంలో ఉందండి? అందుకే హైందవత్వాన్ని ఎప్పుడు మనం మతం అనకూడదు. దాన్ని ఇట్స్ మదర్ ఆఫ్ ఎవ్రీ సివిలైజేషన్. ఇట్ has taught you at every minute what to do. ఏ మతం నేర్పించిందండి నీ కర్తవ్యాన్ని, నీ ఫలితాన్ని అనుభవించకుండా చెయ్యని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినంత అద్భుతంగా మీకు ఏ మతం చెప్పింది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాని అర్థం ఏంటి? నాన్న నువ్వు ఇప్పుడు చిన్న పిల్లాడు ఎగ్జాంపుల్ ఇస్తాను. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ప్రెషర్ పెట్టిన ఇళ్లల్లో చదివే పిల్లల మానసిక స్థితి. మనం ఏదైనా ప్రశాంతంగా ఇది ఏమిటి కాన్సెప్చువల్గా అని అర్థం చేసుకొని చదువుకుని వెళ్ళే పిల్లల పరిస్థితిలో నక్కకి నాగలోకానంత మానసిక వ్యత్యాసం ఉంటుందండి. రెండో విధానమే హైందవత్వం. ఎస్. సో ఈరోజు భారత భాగ్య సమృద్ధి యజ్ఞాన్ని నిర్వహిస్తున్న ఈ సందర్భంలో నేషనలిస్ట్ ప్రేక్షకులకు కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి, ఏం సందేశం, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఏం చెప్తారు? దేశం అంతా మనది. ఏ ఒక్క చిన్న భాగం అందులో కుంటుపడినా దేశానికి అంతా ఏదో ఒక చోటు నుంచి ఒక పుచ్చు ఏర్పడుతుందండి. పుచ్చు అంతా పండు మీద పడిపోదు, ఒక పక్క నుంచో తొలుచుకుంటూ వస్తుంది పండుని. ఆ విధంగానే మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రాంతాలు మనకు తెలియకుండానే పుచ్చుగా మారుతున్నాయి. ఇప్పుడు మీరు లక్ష దీపోత్సవం అన్నారు, కోటి దీపోత్సవం అన్నారు. ఎక్కడ జరుగుతున్నాయండి ఇవన్నీ? ఏ సికింద్రాబాద్లోనో, ఏ మల్కాజిగిరిలోనో, ఏ విజయవాడలోనో, ఏ వైజాగ్లోనో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఇంత పెద్దటి మహాయాగము ఓల్డ్ సిటీలో జరుగుతోంది. అంటే దాని అర్థం ఏంటండి? అమ్మవారు అక్కడ ఉన్న భక్తుల ఘోషకి బహుశా ఆవిడ కదిలి వచ్చి ఉంటుంది ఆ ప్రాంతానికి. ఇది వేరొక చోట జరగపోవడానికి కారణము ఏదో అది ఎక్కువ ఇది తక్కువ అని కాదు. అక్కడ హైందవుల ఘోష వినడానికి ఆవిడ అంత దూరం వచ్చి ఉంటుందేమో అని నా ఉద్దేశం. అక్కడ భూమిని భాగ్యవంతం చేయడానికని వచ్చిందని దాని అర్థం.
ఇటుపక్క ప్రాంతం వాళ్ళు కూడా సోకాళ్ళు మనం న్యూ సిటీ అంటాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మల్కాజిగిరియో, సికింద్రాబాద్, వీళ్ళందరికీ కూడా అటువంటి పుణ్యస్థలానికి తరలి రావాలండి. హైందవులు ఒకటి కాకపోతే ఎట్లా అండి? ఇప్పుడు 130 కోట్ల జనాభాలో 110 కోట్ల హైందవులు ఉన్నారు, కానీ 110 కోట్ల విభజనలు ఉన్నాయి హైందవులలో. ఏదండి బలం ఇందులో మరి? అందుకే కదండి ఇంత మానసికంగా మనకేదో బాధ. హైందవత్వం ఎక్కడికో వెళ్ళిపోతుంది. 110 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో, దేశంలో ఎక్కడికన్నా ఎందుకు వెళ్ళిపోవాలి హైందవత్వం? సనాతన ధర్మం ఎక్కడికన్నా ఎందుకు వెళ్ళిపోవాలి? ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అవును. అంటే మన మధ్యలో ఐకమత్యం లేకుండా ఏదో కులాలు 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 ఎవరు నిర్మించారండి? కులాలు ఎవరు పెట్టలేదు. ఆ బ్రిటిషర్లు వచ్చి, అంతకుముందు మొఘలాయిలు వచ్చి మనని హింసించపెట్టి, వీళ్ళ స్వార్థం కోసం చేసిన దాన్ని మనం హాయిగా నారుపోసి పెంచుకొని, మన స్వార్థం కోసం ABCDEFGHIJKL ఆ ఇంగ్లీష్ వర్డ్ జెడ్ కన్నా ఇంకొక 26 అక్షరాలు ఇచ్చింటే అన్ని అక్షరాలు పెట్టేసి బీసీలు, బీడీలు, డిహెచ్లు హైందవుడిగా బతకనివ్వకుండా విభజనలో అసలు వాళ్ళు భక్తి, హైందవత్వము, మనమంతా ఒకటి అనేది మరిచిపోయారు. అదే కదండి ప్రపంచానికి కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది మనం హాయిగా తీసేళ్ళి వాళ్ళ చేతికి అందిస్తున్నామే. లేకపోతే ఈరోజు సీతారాం బాగ్ వంటి అద్భుతమైన 700 సంవత్సరాల పురాతన దేవాలయం ఎక్కడుందండి? ఇటు పక్క సిటీలో చూపించండి నాకు. అసలు అలా ఒక దేవాలయం అనుకున్నారా? సుమారు 100 పైన దేవాలయాలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో. ఎవరికి తెలుసండి? భాగ్యనగర్లో ఇన్ని దేవాలయాలు, ఇంత పురాతన దేవాలయం ఎవరికి తెలుసు? అంతకన్నా పురాతనం ఏందో పక్కనే శివాలయం ఉంది, ఇంకో 200-300 పురాతనం. అక్కడ జరుగుతోంది ఇంత యజ్ఞం. ఏది? జూబ్లీహిల్స్ నుంచి ఎవరు రారు, బంజారా హిల్స్ నుంచి ఎవరు రారు, ఖైరతాబాద్ నుంచి ఎవరు రారు, కానీ అక్కడున్న చాలా మంది మాత్రం వాళ్ళు వస్తున్నారు. ఏంటంటే రోజు వస్తారు, ఊడుస్తారు, పాపం కళ్ళాపి జల్లుతారు, ముగ్గులు వేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు, బియ్యం ఇస్తారు, కందిపప్పు ఇస్తారు, ఆ నూనె, నెయ్యి. అసలు పాపం ఒక చిన్న పిల్లలు వస్తారండి, 4 టమాటాలు పట్టుకొని వస్తారండి, చిన్న కుర్రపెదవలు ఇంతింత వచ్చి అమ్మ భజన్కి కూర్చుంటారు. నేను ఏదో ప్రవచనం చెప్తాను, ఎంత బాగా వింటారో. రోజు ప్రశ్న తీసుకొని రండిరా, మీరు వినడమే అయితే ఎలా? మీకు హైందవత్వంలో మీకు రోజు జీవన విధానంలో ఒక సమస్య ఉంటే ఇది ఎలా తీర్చాలి అని ఎవరిని అడుగుతావు నువ్వు? నా దగ్గర పట్టుకొని రా అంటే చిన్న చిన్న పిల్లలు పేపర్ల మీద వాళ్ళు ప్రశ్న వేసుకొని వస్తారు. ఇది మేము ఏం చెయ్యాలి, ఇలాంటప్పుడు మేము ఎలా ప్రవర్తించాలి? అదండి ప్రవచనం అంటే. మనం ఎక్కువ ఫిలసాఫికల్గా మాట్లాడితే కూడా వాడు లాజికల్గా డే టు డే లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు? అవును. డే టు డే లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, హైందవత్వాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా పెట్టాలని చెప్పగలిగిన నాడు వాడికి అర్థమవుతుంది, పామరుడికి. సో అలా ప్రశ్న జవాబు సెషన్ నడుస్తుంది, ఈవినింగ్ మాకు భజనలు నడుస్తాయి. ఓకే. ఇటుపక్క వాళ్ళు కూడా రావాలండి. అంత పెద్ద మహాయాగం, 45 రోజుల యాగం ఈ రోజు దాకా మాకు బుద్ధి తెలిసి భారతదేశం మొత్తంలోనే జరగలేదు. ఓకే, నిజమే, కరెక్టే. ఎక్కడ జరగలేదండి. ఎందుకు? మఠాధీశులకేమో బ్రాహ్మలు వాళ్ళ వేద పండితులు బోల్డ్ మంది ఉంటారు, కబురు పెడితే వచ్చేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. వ్యక్తిగతంగా వ్యక్తులు వాళ్ళ కోసం చేసుకునే వాళ్ళు ఇంత పైకం పడేస్తారు, వాళ్ళెవరో చేయించేస్తారు. కానీ దేశం కోసం చెయ్యాలి అని అంటే ఎంత కష్టపడాలండి, ఎంతమందిని ఒప్పించుకోవాలి, తెప్పించుకోవాలి, కూర్చోపెట్టాలి దేశం కోసం అంటే. ఆ దేశ ప్రజలకే దాని విలువ తెలియకపోతే ఎలా? ఓల్డ్ సిటీలో వాళ్ళందరూ అకుంఠిత దీక్షతో వస్తున్నారు. ఇటుపక్క వాళ్ళు కూడా రావాలండి. హైందవ శక్తిని తెలపాలి కదండి మనము ప్రపంచానికి. ఇంకెందుకండి మనము హైందవులం అంతా ఒకటి అంతెందుకండి? 25, 26, 27, 28, 29 గంగోత్సవం చేస్తున్నాం. ఈ రోజు వరకు ఎవరూ చేయలేదు. చేస్తే మీ నేషనలిస్ట్ హబ్కే వచ్చి చెప్పమండి, ఎవరైనా చేశారేమో. ఏం చేస్తున్నాం అనుకున్నారు? వెండి కాయిన్ చేయించాం. ఇటు పక్కన గంగమ్మ తల్లి, అటు పక్కన పరమేశ్వరుడిది వెండి కాయిన్ చేయించి పంచపాత్ర, ఉద్ధరిణి, హారతితో పాటు మొత్తం మీకు ఇత్తడి పళ్ళెం అంతా వాళ్ళకి సెట్ చేసి ఒక ఆసనంతో సహా పెట్టి భాగీరథి, అలకనంద, గంగోత్రి నీళ్లను అక్కడ వేద పండులతో తెప్పించి మనం వరుణ సూక్తం 1.5-2 గంటల వరుణ సూక్తం బ్రాహ్మలు వేద పండితులతో చెప్తుంటే ప్రతి హైందవుడు కలశంలో ఆ కలశం అందులోని ఈ గంగా జలాన్ని పట్టుకొని వాడు నిలబడితే వరుణ సూక్తం చెప్పిన తర్వాత అక్కడ ఒక పుష్కరిణి ఉంది, ఆ పుష్కరిణిలో వేయించి సాక్షాత్తు దాని గంగమ్మ తల్లిని చేసి మనం మళ్ళీ ఆ పుష్కరిణిలోంచి నీళ్లు తీసుకుంటే
భాగీరథ, అలకనంద, గంగోత్రి, యమున, సింధు నదుల నుంచి తెప్పించిన ఈ నీళ్లతో మొట్టమొదటిసారి ప్రథమంగా మనం ఒక పుణ్య పుష్కరిణి తయారు చేస్తున్నామండి. అందులోంచి పునః మళ్ళీ నీళ్లు తీసుకొని రుద్రాభిషేకము, గంగాదేవికి పూజ చేయించి ఆ నీళ్ళని వీళ్ళపైన ప్రోక్షణ చేసి ఆ మిగిలిన నీళ్ళని అదే కళశంలో వాళ్ళకిచ్చి పంపిస్తాం. సో దట్ వాళ్ళు ఆ గృహంలో పెట్టుకొని డాలర్ని పెట్టుకొని పూజించుకొని ఆ నీళ్ళని పెట్టుకొని పూజించుకున్నా సరే, డాలర్ వాళ్ళు మెడలో వేసుకున్నా సరే వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత అందులోంచి ఒక గుక్కి నీళ్లు తీసుకొని బకెట్లో వేసుకొని అందరూ స్నానం చేస్తే భగీరథ్ అంతటి వాడిని నేను కాలేకపోయినా భగీరథుడు లాగా ఆయన వంశ ప్రక్షాళనం పాపాలు ఎలా పోవాలో అలా హైందవులకి పూర్వతరం పాపాలు పోయి ఉన్నతరం అభివృద్ధి చెంది రాబోయే తరము భాగ్యం వైపు వెళ్ళాలనే తపనతోటి ఇంత కార్యక్రమం పెట్టాం. నిజంగా చేస్తున్న పని, ఈ కార్యక్రమం చాలా గొప్పది మేడం. నిజంగా మీరు చేస్తున్నందుకు అందుకే ముందు చెప్పాను నేను పాదాభివందనం అని. అంటే ఈ 5 రోజులు కాశీ నుంచి గంగాహారతి ఇచ్చే వాళ్ళు వస్తున్నారండి ఇక్కడికి. ఓకే, 5 రోజులు పొద్దున ఈ విధంగా గంగాజలంతో వర్ణ సూక్తము, రాత్రి సాయంత్రం అయ్యేసరికి కాశీ నుంచి పండితులు వస్తున్నారు గంగాహారతి ఇవ్వడానికి. ఎక్కడా జరగలేదు ఈరోజు దాకా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవిలత గారు. నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని సంకల్పించుకున్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. ఇది విజయవంతం కావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అందరికీ విజయవంతం కావడం మీ బాధ్యత కాదు, యాక్చువల్లీ ఇది సమాజపు బాధ్యత. నేను ఈవెన్ ప్రేక్షకులకు కూడా చెప్పాలి, నేను ఒకసారి కాశ్మీర్ లాంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వేద ఘోషనే లేదు. కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్కడ కనీసం రుద్రం చదివిన వాళ్ళు, లేకపోతే కనీసం ఏదైనా మంత్రాన్ని పఠించిన వాళ్ళు కూడా లేరు. మనం అక్కడ ఆ వేద ఘోష చేయకుంటే, లేదా మనం ఆ మహేశ్వరుని పరమేశ్వరుని అడగకపోతే ఆయన ఏమిస్తాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. నిజానికి కాశ్మీర్కి ఈరోజు మన పాత బస్తీకి, లేకపోతే అట్లాంటి ప్రాంతాలు ఈ దేశంలో అనేకం కనబడుతూనే ఉంటాయి. సో ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడ మన పాత బస్తీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనందరం వెళదాము. మనం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ అమ్మవారిని ప్రార్థిద్దాము. తద్వారా ఈ ధర్మ పరిరక్షణ అనేది ఇంకా అద్భుతంగా జరుగుతుంది. భారత భాగ్య సమృద్ధి అనేది నెరవేరుతుంది. సో ఈ మహాయజ్ఞాన్ని సంకల్పించుకున్న వాళ్ళు అద్భుతమైన సంకల్పాన్ని చేసుకున్నారు. నిర్వాహకులు వేలాది మంది, వందలాది మంది ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. ప్రజలుగా, భక్తులుగా, ముఖ్యంగా హిందువులుగా ఇందులో పాల్గొనడము, మన ప్రార్థనల ద్వారా ఆ అమ్మవారిని, ఆ జాగృత శక్తిని మనం చైతన్యపరచడము ఈ సమాజానికి అందించే ఒక గొప్ప సందేశంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి నేషనలిస్ట్ ప్రేక్షకుడు వీలైనంత వరకు ఈ 45 రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే, ఒక హాఫ్ డే అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి ఆ యజ్ఞాన్ని విజయవంతం చేయండి. అండ్ అక్కడున్న ఆ అమ్మవారి కృపకి పాత్రులు కండి. అండ్ ఇదే నా విన్నపంగా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఈవెన్ ఈ యజ్ఞానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా nationalistub@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా మీకు వివరాలు తెలుస్తాయి. అండ్ మా ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినా కూడా మేము ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాము. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ అంశాలకు సంబంధించిన ఈ యజ్ఞాలు ఏమేమి జరుగుతున్నాయి, క్రతువులు ఏంటి, ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. అండ్ నేషనలిస్టబ్ ఛానల్లో కూడా మీరు రెగ్యులర్గా వీక్షిస్తున్నట్లయితే కూడా దాంట్లో కూడా నేను ఈ యజ్ఞానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాం. అండ్ ఈ యజ్ఞం మన కోసం చేస్తున్నది, ధర్మ పరిరక్షణ కోసం, దేశ హితం కోసం సాగుతున్నది. ఈ యజ్ఞాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చూస్తూనే ఉండండి నేషనలిస్టబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.